ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇన్స్పెక్టర్ వస్తారా రారా? ఫోన్ చేసి కనుక్కోండి. ఫోన్ చేశాను, వస్తానని చెప్పారు. నమస్తే సార్. ఇన్స్పెక్టర్, మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి. సారీ సార్, మీ అబ్బాయి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాను. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదని తెలిసింది. ఆ బైక్ కూడా వేరే వాళ్ళదని తెలిసింది. కానిస్టేబుల్, అతను రిలీజ్ చేయండి. సంతకం పెట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడెవరికి రా ఫోను? రాధికకు చేస్తున్నాను రా. ఈ టైంలో పెళ్ళిన ఆడపిల్లకి ఫోన్ ఏంటమ్మార్? ఏదైనా ఉంటే రేపు చూసుకోవచ్చు, ముందు ఇంటికి వెళ్దాం పదా. డాడీ, ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. స్విచ్ ఆఫ్ అయిందండి. Subscriber is currently switched off. Please try after some time. ఫోన్ ఏ టైంలో స్విచ్ ఆఫ్ అయిందండి? చార్జర్ ఎక్కడుంది? ఫోన్ కట్ అయిందేంటి? Subscriber is currently switched off. Please try after some time. సాయి, రాధిక ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ అని వస్తుంది? దేవుడా, బ్రతికించేశావు. ఆ అమ్మాయికి పెళ్ళిందా మరి? పక్కన ఎవరున్నారో ఏంటో వదిలే, ముందు ఇంటికి వెళ్దాం పదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే డైరెక్ట్గా ఇంటికెళ్ళి మాట్లాడతానే తప్ప రాధికతో మాట్లాడందే నేను ఎక్కడికి రాను. సాయి, కార్తీ, అయ్యో, అమ్మాయి ఫోన్ చేసినా మాట్లాడలేకపోయాను. రేపు వివరంగా మాట్లాడతాను అని చెప్పాలన్నా చార్జర్ ఎక్కడుందో దొరకడం లేదే.
ప్రియా రూమ్లో. ఏమైందండి? ఏం లేదండి. సరే మీరు పడుకోండి, నాకు కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉంటే అమర్తో మాట్లాడుండేదాన్ని. అయినా సాయి అన్ని విషయాలు అమర్తో చెప్పాను, అర్థం చేసుకున్నాడు అని నాతో చెప్పాడు కదా. ఇప్పుడు అమర్ ఎందుకు ఫోన్ చేశాడు? రేపు అమర్కి కాల్ చేసి నేనే అన్ని విషయాలు చెప్తాను. Subscriber is currently switched off. Please try after some time. The subscriber is currently switched off. ఫోన్ వెంటనే ఛార్జింగ్ పెట్టి అమర్కి ఫోన్ చేయాలి. రాధిక ఏంట్రా, రాత్రి ఫోన్ చేస్తే మాట్లాడలేదు, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఇప్పటిదాకా ఆన్ చేయలేదు. అంటే ఏంట్రా అర్థం? కావాలనే నన్ను దూరం పెడుతుందా? ఎందుకురా అంత ఇరిటేట్ అవుతావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉందో మనకేం తెలుసురా. ముందు నువ్వు కూల్గా ఉండు, రాధికతో తర్వాత మాట్లాడొచ్చు. ఏ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు సాయి? రాధిక నన్ను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటే నేను కూల్గా ఉండాలా? నో, నేను వెంటనే తనతో మాట్లాడాలి. నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి ఎందుకు చేసుకుందని నేను అడగాలి. Subscriber is currently switched off. Please try after some time. అమర్, యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డావు. చెయ్యని తప్పుకి కేసులో ఇరుక్కున్నావు. నిన్ను కాదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఎందుకీ ఆరాటం? ప్లీజ్, జరిగింది ఏదో జరిగింది. ఆ అమ్మాయిని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. హ, మీరు మాట్లాడకండి. నా ప్రేమ విషయంలో దయచేసి నాకు సలహాలు ఇవ్వకండి. ఛే, నేను మాత్రం రాధికని మర్చిపోయే ప్రసక్తే లేదు. రాధిక, ప్రతి క్షణం నా రాక కోసం ఎదురు చూసే నువ్వు రాత్రి నేను ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తిరిగి నాకు కాల్ చేయలేదు?
నేను అంత పరాయవాడిని అయిపోయాను. నీతో మాట్లాడాలి రాధిక. ఒక్కసారి కాల్ చేయి. అమర్ కూల్ రా. నానా, కార్ పక్క కాపండి. ఆపండి. నా మాటకి విలువిచ్చినందుకు చాలా సంతోషమమ్మా. నువ్వు త్వరగా వెళ్ళి స్నానం చేసొస్తే పూజ చేసి వడిబియ్యంతో ప్రసాదం తయారు చేయాలి. సరే అత్తయ్య గారు. అమ్మా రాధిక, ఏంటలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య గారు, ఇప్పుడే నిద్ర లేచాను కదా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. Subscriber is currently switched off. Please try after some time. Yes, sir. Subscriber is currently switched off. సార్, రాధిక ఫోన్ రింగ్ అవుతుందిరా. నేను నిన్ను కన్విన్స్ చేశానని రాధికతో అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. హలో అమర్. మాట్లాడేవేంటమర్? నీ హెల్త్ అది సెట్ అయిందా? ఎలా ఉన్నా? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనెలా ఉంటానో నీకు తెలీదా రాధిక? రాత్రి నీకు ఫోన్ చేశాను రాధిక, నువ్వు తీయలేదు. అప్పటి నుంచి నీ ఫోన్కి కాల్ చేస్తూనే ఉన్నాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నీ మాట వినేదాకా నా మనసులో లేదు. అమర్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదే కాక కైలాష్ గారు కూడా రూమ్లోనే ఉన్నారు. అందుకే ఫోన్కి ఛార్జింగ్ పెట్టి నీకు కాల్ బ్యాక్ చేయలేకపోయాను. ప్రాణంగా ప్రేమించిన నాకంటే నీకు ఆ కైలాషే ఎక్కువయ్యాడా? అదేంటమర్ అలా మాట్లాడుతున్నావు?
ఇంకెలా మాట్లాడాలి? నన్ను ప్రాణంగా ప్రేమించానన్నావు, మనది గొప్ప ప్రేమ అన్నావు. నేను లేకపోతే నువ్వు లేనన్నావు. ఆ మాటలన్నీ అబద్ధాలేనా? నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను. మా అమ్మ స్థానాన్ని నీకిచ్చాను. పెళ్లి కుదిరిందని నీకు నువ్వుగా నాకొక్క మాట చెప్పలేదు. నేను అమ్మని ప్రేమిస్తున్నాను అని మీ పేరెంట్స్ని కన్విన్స్ కూడా చేయలేదు. కనీసం నేను స్పృహలోకి వచ్చేదాకైనా నీ పెళ్లిని ఆపలేదు. ఇదేనా నువ్వు ప్రేమకిచ్చే విలువ? అమర్, నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. సాయితో కూడా చెప్పాను. సాయి నీతో మాట్లాడానని నాతో చెప్పాడు. నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నువ్వు అర్థం చేసుకున్నావని కూడా సాయి నాతో చెప్పాడు. ఏరా సాయి, అమర్, నాకు నచ్చ చెప్పానని చెప్పి రాధికకు చెప్పావా? అంటే అది అప్పుడున్న సిచ్యువేషన్కి అలా చెప్పాల్సి వచ్చిందిరా. లేచే. ఇదంతా అనవసరం రాధిక. ఎందుకు ఇలా చేశావు? ప్రేమంటే జన్మంతా కలిసి ఉంటామని రెండు మనసులు చేసుకునే ప్రమాణం. మరి నాకెందుకు దూరం అయ్యావు? చెప్తాను అమర్, నేనెందుకు ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీకు పూర్తిగా చెప్తాను. నిన్ను కలిసి నీకు ఖచ్చితంగా చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే నేను నీ దగ్గరకు వస్తున్నాను. నీతో మాట్లాడాల్సిందే. అమర్, ప్లీజ్ అమర్, నా మాట విను. ఇప్పుడొద్దు ప్లీజ్. నేను మళ్ళీ నీతో మాట్లాడతాను. ప్లీజ్ అమర్, అర్థం చేసుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వస్తున్నాను అంతే. రాధిక, రాధిక, రాధిక! యా Driver is currently switched off. Please try after some time. స్విచ్ ఆఫ్ వస్తుంది. రే సాయి, రే రాధిక మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందిరా. అసలు నా గురించి ఏమనుకుంటుందిరా? అమర్, ఆవేశపడకు. నేను ఇప్పుడే వెళ్ళి రాధికని కలిసి మాట్లాడాలి. అరే అమర్, వద్దురా, ప్లీజ్ రా, వదిలేయరా. రే, ఆగమర్. ఇప్పటికే నువ్వు చేసిన డ్రామాలు చాలు. అమర్, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిన తర్వాత నువ్వు అలా ఇంటికి వెళ్ళడం మంచిది మీరేం కాదు. మాట్లాడకండి నాన్న. రే అమర్, ప్లీజ్ రా, ఆగరా. వీడు ఆవేశంతో వెళ్తున్నాడు. రాధిక పరిస్థితి ఏంటో అంకుల్. రాధిక, పూజకి టైం అవుతుంది రామ్మా. వస్తున్నాను అత్తయ్య గారు.